ప్రతి ఒక్కరు ఆటో కార్మికులు భోంచేసి పోవాల్సిందిగా. జయరాం రెడ్డి వేసుకున్న అందరూ లైన్కి వస్తే అందరు నాకు ఒకరు వస్తాడు. చోటు జాఫర్ దేవదాసు ఆటో డ్రైవర్ దేవదాస్ గారు, రమణ, శివ గారు, కాజా గారు ఇద్దరు రండి. కాజా గారు, మారుతి గారు, సీను, రమణ, ఆటో రమణ, ఆటో బాబున్నా మీరు రావాలా? మీరు ఆటో అయ్యా, అందరికీ ఒక విషయము, ఎన్నికలుగా మన మాట వింటారనే వాళ్ళందరిలో కూడా మీ వీధుల్లో కానీ కరెక్ట్ ఒక 20 రోజులు కష్టపడండి. మళ్ళీ 5 సంవత్సరాలలో మీకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా నేను నంద్యాల వరదాడి గారి నాయకత్వం, నంద్యాల వరదాడి గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ నాయకత్వం, మోడీ గారి నాయకత్వం, నంద్యాల వరదాడి గారి నాయకత్వం. వేసే పరిస్థితి కూడా లేదు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మరొకసారి చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఒక మంచి ఆలోచనతో రాష్ట్ర ప్రజలందరూ కూడా కలిసి ఒక ఆలోచనకు రావడం జరిగింది. ఇప్పుడు బీజేపీతోనూ జనసేనతోనూ పట్టు పెట్టుకొని తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు వచ్చినారు. మనలో విభిన్న అభిప్రాయాలు ఉంటుంటాయి. తెలుగుదేశం అభిమానులు ఉంటారు, జనసేన అభిమానులు ఉంటారు, బీజేపీ అభిమానులు ఉంటారు. వీళ్ళందరూ కలిసికట్టుగా మనం పొద్దుటూరులో అందరి అభ్యర్థి అయిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నన్ను నిర్ణయించడం జరిగింది. ఈ యొక్క నాకు టికెట్ వచ్చేదానికి, ఈ తెలుగుదేశం పార్టీలో అభ్యర్థిత్వం నన్ను ఖరారు చేసేదానికి మీ సహకారం ఎంతో ఉంది. ఇప్పుడు పరిస్థితి, పొద్దుటూరు పరిస్థితి అంతా చెప్పినారు కొంతమంది మన వాళ్ళు, మురళి ఎక్కువగా చెప్తాడు. కాబట్టి ఈ పరిస్థితులన్నీ వాస్తవ పరిస్థితుల్లో మీకు అందరికీ తెలుసు. ఎక్కడ కూడా ప్రజలకు అందుబాటులో ఉండడం కానీ, ఆయన ఏదో చెప్పింది ఒక్క మాట కూడా నిలబెట్టుకోవడం కూడా లేదు. ఒకసారి చెప్పినాడు, 2 సెంటర్లు ఇండు కట్టించి ఇంటి బియ్యం చెవులు పట్టా ఇవ్వకపోతే నేను ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పినాడు. ఎప్పుడు ఎవరికైనా ఇచ్చినారా ఒకటన్నా? ఏమి ఇవ్వలే. కాబట్టి ప్రభుత్వం దగ్గర నుంచి ఎవరు డబ్బు దోచినా దాంట్లో మన డబ్బు ఉంటుంది. మన డబ్బు మనం కొనే ప్రతి ఒక్క వస్తువులో వచ్చే ట్యాక్సులతోనే ప్రభుత్వం నడుస్తుంది. ఆ ప్రభుత్వం నుంచి ఎవడైతే డబ్బు దోచుకుంటాడో మంది కూడా 10-5 రూపాయలు దాంట్లో ఉంటుంది. మన డబ్బులను దోచుకునే ప్రజాప్రతినిధి మనకు అవసరమా? నిజాయితీగా నిరంతరం అందుబాటులో ఉండి ప్రజలను ఏదైనా వచ్చినా వారు కలిసి మనిషి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేసి ప్రజాప్రతినిధి అవసరమని మీరు ఆలోచించండి. ఈరోజు మీరందరూ ప్రజాప్రతినిధిగా
నేను ఇన్ని రోజులు ఎందుకు మీరందరూ నన్నే కావాలని కోరుకున్నారంటే ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటా, నిజాయితీగా ఉంటా, బ్రతికినంత వరకు నిజాయితీగా ఉండి చచ్చిపోతా. కాబట్టి ఈ ప్రపంచము, ఈ భూమి అట్నే ఉంటుంది. మనటోళ్ళు వందల కోటాను కోట్ల లక్షల కోట్ల మంది వస్తుంటాం పోతుంటాం. ఈ భూమి, ఈ ప్రొద్దుటూరు ఇట్నే ఉంటుంది. మనం దేవుడిచ్చిన జన్మకు ఎంతవరకు నీతిగా బతికి చచ్చిపోతాం అనేది మనం ఆలోచించుకోవాలి. ప్రతి మనిషి కూడా వందల కోట్లు, వేల కోట్లు నుండి కూడా ఏమి సమాధిలో కూర్చేటప్పుడు 10 రూపాయలు వేయరు. వాడిగా డబ్బుతో కాల్చారు, అన్నీ వదిలిపెట్టిపోవాల్సిందే. కాబట్టి మనం దేవుడిచ్చిన జన్మకు సార్థకత చేసుకొని నిజాయితీగా జీవించి చనిపోవాలని ఒకే ఒక కోరికతో మేము జీవనాన్ని సాగిస్తూ ముందుకు నడుస్తున్నాం. ప్రజల ఆదరాభిమానాలతో గతంలో కూడా నన్ను దాదాపు 40 సంవత్సరాలు రాజకీయాలలో మీరందరూ ఆదరించి ఈరోజు నేను 5 సార్లు పొద్దుటలో ఎమ్మెల్యేగా అయ్యి 2 టర్ములు ఇన్ఛార్జిగా ఉండి ఈరోజు మళ్ళీ టికెట్ ఇచ్చినారంటే ఇదంతా ప్రొద్దుటూరు ప్రజల దయ. కాబట్టి ఆటో సమస్యలు పోలీసు వారు దండిగా ఉంటుంటాయి. అదే మాదిరిగా ఈ బ్రేక్ ఇన్స్పెక్టర్లు వీళ్ళ వారు కూడా ఉంటుంటాయి. కాబట్టి మీరందరితో ఒకసారి సమావేశమయ్యి మీరందరి సమస్యలు ఎట్లయితే మీకు బాగా మంచిగా ఉంటుంది, మీకు ఇబ్బంది లేని పరిస్థితుల్లో ఉంటాయనే సమస్యలను కొంతవరతో ఒక కమిటీ ఉంది కదా, మీరు కూడా ఇప్పుడు చైర్మన్ ప్రెసిడెంట్ గారు ఉన్నారు, వీళ్ళతో అందరితో మాట్లాడిన తర్వాత మీ సమస్యల పరిష్కారం కోసము సంబంధిత అధికారులను పిలిపించి మాట్లాడి ఎక్కడ కూడా మీకు ఇబ్బంది లేని పరిస్థితుల్లో పొద్దుటూరు పట్టణంలో మీరు ఆటోలు నడుపుకునే దానికి ఎక్కడ కూడా ఇబ్బంది లేని పరిస్థితుల్లో అధికారులతో మాట్లాడతాం. ఈ అధికారులు అనే వాళ్ళందరినీ మీరు ఈ సమస్యలు ఈ ఇబ్బందులు మాకు పోలీసుల ద్వారా కానీ లేదా ఆర్టీఓ వాళ్ళ ద్వారా ఇబ్బందులు జరుగుతున్నాయని మీరు ఒకసారి తెలియజేస్తే మనం ఎన్నికైన తర్వాత ఒకసారి వాళ్ళందరినీ పిలిపించి మాట్లాడి మీకు మీ కోరికల మేరకు అవన్నీ సమస్యలు పరిష్కారం చేస్తూ ముందుకు పోతామని మీకు తెలియజేస్తూ ఈరోజు మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీ ఆకర్షితులై ఇక్కడ తెలుగుదేశం పార్టీలో చేరిన మీకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా చేతులు పెట్టి ధన్యవాదాలు, నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.